ఇది మర్డర్ క్యాస్టిల్ కథ. శవాల మధ్య నిశ్శబ్దంగా తిరిగే ఓ మనిషి కథ. అమెరికాస్ ఫస్ట్ సీరియల్ కిల్లర్ అని పేరు పొందిన డాక్టర్ హెచ్హెచ్ హోమ్స్ కథ. ప్రపంచం వెలుగుల్లో నడుస్తున్నప్పుడు కొన్ని చీకటి జాడలోనే పయనించేది. ఆశలతో వచ్చిన వారిని తిరిగి చూసుకోలేని లోకాలకు తీసుకువెళ్లే ద్వారాలు కొన్ని మానవ రూపంలోనూ ఉంటాయి. 1893 అమెరికా దేశంలోని షికాగో నగరంలో ప్రపంచ ప్రదర్శన జరుగుతున్న వేళ లక్షల మంది జీవనాంతరం మారిపోతుందనుకున్న యువతలు ఆ నగరానికి తరలి వచ్చారు. ఒక వైద్యుడు, ఒక వ్యాపారవేత్తగా కనిపించే ఒక మానవ రాక్షసుడు. అతను నిర్మించింది హోటల్ కాదు, అది మరణం పక్కనే ఉండే గది. శబ్దాలు వినిపించని గదులు, గాలి కూడా రాకుండా వేసిన తలుపులు, లోపల నుంచి బయటకు దారి లేని మెట్లు. సంవత్సరంలో అమెరికాలో ప్రపంచ ప్రదర్శన వరల్డ్స్ కొలంబియన్ ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యం పొందిన ఈవెంట్. నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు అమెరికా చికాగో నగరానికి తరలి వచ్చారు. ఆ కాలంలో తాజా ఆశలతో వచ్చిన యువతలు, ఉద్యోగస్తులు న్యూయార్క్, వాషింగ్టన్ మొదలైన నగరాల నుండి చికాగోకి వలస వేశారు. అందుకే అప్పుడు కొత్త జీవితం మొదలుపెట్టే కేంద్రంగా మారింది. కానీ ఎవరు ఊహించని విషయం ఏమిటంటే ఆ ఆశల మధ్య ఒక రాక్షసుడు కూడా తన కోటను నిర్మించుకున్నాడు. హెర్మన్ వెబ్స్టర్ మడ్గెట్ ఇతడి అసలైన పేరు. కానీ అతను డాక్టర్ హెచ్హెచ్ హోమ్స్ అని పరిచయం చేసుకునేవాడు. ఒక వైద్యుడిగా, వ్యాపారవేత్తగా కనిపించే ఇతడు మనిషి రూపంలో సైతాను అని చెప్పాలి. అతడి ముఖంలో నవ్వు ఉండేది, మాటల్లో మాయ ఉండేది. బయట కనిపించే వ్యక్తి మనసు దయతో నిండిపోయినట్టు అనిపించేది. కానీ వాడిలో ఉండేది రక్తపిచ్చి, మానసిక వికృతికరం. డాక్టర్ హోమ్స్ 16th మే 1861 అమెరికా దేశంలో జన్మించాడు. హోమ్స్ చిన్నతనం నుంచి బాగా తెలివైనవాడు. 1879లో డాక్టర్ చదవటానికి యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్స్లో జాయిన్ అయ్యాడు. అతను గ్రాడ్యుయేషన్ పొందేదాకా సర్వైవ్ కావాలి అని ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ చేసేవాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల పేరు మీద ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఫేక్ ఫొటోస్తో వాటిని క్లెయిమ్ చేసుకునేవాడు. హోమ్స్ చిన్నతనంలోనే శవాలపై ఆసక్తి చూపేవాడు. మెడికల్ కళాశాలలో చదువుతున్నప్పుడు కూడా మృతదేహాలతో ప్రయోగాలు చేయడంలో ఆనందం పొందేవాడు. అలా శరీరాలను తొలగించడం, శవాల్ని దూరం పాడేయడం ఎలా చేయాలో అతడికి శాస్త్రీయంగా తెలుసు. 1884 గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న హోమ్స్ జాబ్ చేయడానికి చికాగో వెళ్ళాడు. హోమ్స్ చికాగోలో ఒక ఫార్మసీలో పనిచేసేవాడు. కొన్ని రోజుల తర్వాత హోమ్స్ వాళ్ళ ఓనర్ హార్ట్ అటాక్తో చనిపోయాడు. వాళ్ళ వైఫ్ ఫార్మసీని రన్ చేసేది. డాక్టర్ హోమ్స్ వాళ్ళ ఫార్మసీ ఓనర్ వైఫ్ని ఎవరికి అనుమానం రాకుండా హతమార్చి ఫార్మసీని తన సొంతం చేసుకున్నాడు. ఆ ఫార్మసీ పక్కనే ఉన్న ఒక సైట్ని కొనుగోలు చేసి హోమ్స్ చికాగోలో ఒక భవంతిని నిర్మించాడు. ఇది ఎప్పటికీ చరిత్రలో మర్డర్ క్యాస్టిల్గా నిలిచిపోయింది. ఈ హోటల్ను ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాడు. ఎవరికి అనుమానం రాకుండా పలు కాంట్రాక్టర్లను మార్చి పనులు చేయించాడు. ఎవరికి పూర్తిగా ప్లాన్ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ భవంతిలో సుమారు 100 గదులు. కొన్ని గదులకు తలుపులే ఉండవు. కొన్ని తలుపులు లోపల నుండి లాక్ అవ్వవు. ఒకసారి వెళ్ళిన వారు మళ్ళీ బయటికి రాలేదు. కిటికీలు లేని గదులు, గాలి రాని గదులు, గ్యాస్ ఛాంబర్లు, సౌండ్ ప్రూఫ్ గదులు, బేస్మెంట్లో శవాలను కరిగించే యాసిడ్ ట్యాంకులు, శవదహనం చేసే ఫర్నెన్స్, ఇనుప బెంచీలు, స్కెల్టన్ మోడల్స్ తయారు చేసే యంత్రాలు. ఒక మాటలో చెప్పాలంటే ఇది మానవ మాంసం కొలువైన నరకం. ప్రపంచ ప్రదర్శన సమయంలో వచ్చిన యువతులు చాలామంది తమ ఆస్తులను నమ్ముకొని వచ్చినవారు. ఆమెలో ఉద్యోగం, బంధువుల కోసం చికాగో చూడాలనే ఉత్సాహం ఉండేది. అతడు మొదట ఆమెతో మృదువుగా మాట్లాడేవాడు. ఆమెని హోటల్లో ఓ గదిలో ఉంచేవాడు. ఆ రాత్రి గది బయట నుంచి తలుపులు వేసి లోపలికి క్లోరోఫోమ్ గ్యాస్ పంపించేవాడు. ఆ హెవీ క్లోరోఫోమ్ గ్యాస్ వల్ల గదిలో ఉన్న ఆ అమ్మాయి అన్కాన్షియస్ అయిపోయేది. అతడు చూసే దానిలో మరణించేవారి బాధ, ఉక్కిరిబిక్కిరవుతున్న శరీరం. ఇతడికి ఓ ఆనందం. శవాలను ఒక రహస్య మార్గం ద్వారా బేస్మెంట్లోకి పంపించేవాడు. అక్కడి దృశ్యం శరీర భాగాలతో నిండిన ఇనుప టేబుళ్ళు. కొంతమంది శవాలను శుభ్రంగా చేసి ఎముకలని అనాటమీ ప్రాక్టీస్కి స్కూల్స్లో అమ్మేసేవాడు. వాడి చేతుల్లో మరణం ఒక వృత్తిగా మారిపోయింది. డాక్టర్ హెచ్హెచ్ హోమ్ హోటల్లోకి వచ్చిన యువతులను, ఈవెంట్కి వచ్చిన యువతులను అండ్ తన ఫార్మసీలో పనిచేసే యువతులను టార్గెట్గా పెట్టుకొని చంపేసేవాడు.
హోమ్స్ కొన్ని శవాలను పూర్తిగా కరిగించేవాడు, కొన్ని అస్థిపంజరాలను మార్చేవాడు, కొన్ని ఎప్పటికీ బయటపడలేదు. హోమ్స్కి ఉద్యోగంగా పనిచేసిన యువతులను ప్రేమ పేరుతో ఆకర్షించి తర్వాత తన రహస్య గదిలోకి తీసుకెళ్లి మాయం చేసేవాడు. డబ్బుల కోసం హోమ్స్ మరియు అతని ఫ్రెండ్ బెంజమిన్ ఇన్సూరెన్స్ స్కామ్ చేద్దామని రెడీ అయ్యారు. వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఒక లాయర్ని కూడా రెడీ చేసుకున్నారు. వచ్చిన డబ్బులతో $500 లాయర్కి అండ్ కొంత భాగం బెంజమిన్ వైఫ్ అయిన హోకి అండ్ మిగతావి హోమ్స్ తీసుకునేటట్టు మాట్లాడుకున్నారు. హోమ్స్ బెంజమిన్ వైఫ్తో ఈ స్కీమ్ని వివరించాడు. బెంజమిన్ వైఫ్ హోమ్స్ ఇంటెలిజెంట్ ఐడియాని ఒప్పుకొని ఈ స్కామ్ చేద్దామని ఓకే చెప్పింది. బెంజమిన్ కూడా తన వైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటుంది అని ఆశపడ్డాడు. బెంజమిన్లో ఉన్న వేరే బాడీని వెతికి చూపించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుందామని అనుకుంటారు. కానీ బెంజమిన్ని మ్యాచ్ అయ్యే బాడీ దొరకకపోవడంతో హోమ్స్ బెంజమిన్ వాళ్ళ వైఫ్ని తెలియకుండా బెంజమిన్ని క్లోరోఫామ్తో అన్కాన్షియస్ చేసి బెంజిన్ అనే కెమికల్ కాంపౌండ్తో కాల్చి చంపి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు. కానీ హోమ్స్ బెంజమిన్ వాళ్ళ వైఫ్ని మ్యానిపులేట్ చేసి బెంజమిన్ లండన్లో ఉన్నాడని చెప్తాడు. బెంజమిన్ ముగ్గురు పిల్లలు హోమ్స్ కేర్ టేకింగ్లో ఉంటారు. వారిని తీసుకొని హోమ్స్ కెనడా వెళ్తాడు. కెనడాలో హోమ్స్ వాళ్ళని ఒక ట్యాంక్లో హతమార్చి చంపేస్తాడు. ఒప్పందం ప్రకారం హోమ్స్ లాయర్కి $500 ఇవ్వకపోవడంతో ఈ సంగతి పోలీసు వారితో చెప్తాడు. ఒక యువతి గల్లంతు కేసులో విచారణ మొదలైంది. ఆమె చివరిసారి హోమ్స్ హోటల్కి వెళ్ళినట్టు తెలిసింది. పోలీసులు హోటల్ లోపలికి వెళ్ళగానే శవాల మిగతాపు భాగాలు, కాలిన ఎముకలు, ఒకదానికొకటి కనెక్ట్ అయిన రహస్య మార్గాలు, గ్యాస్ ట్యాంకులు, ఇది మానవులను చంపే ఫ్యాక్టరీ అని వాళ్ళకు అర్థమైంది. పోలీసు వారు హోమ్స్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. హోమ్స్ చివరికి 27 హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. కానీ పోలీసుల అంచనా ప్రకారం అతడి చేతిలో 100 మందికి పైగా చనిపోయి ఉండొచ్చు అని అనుమానపడుతున్నారు. హోమ్స్ ఎప్పుడు హత్యల వల్ల పట్టుబడలేడు. అతడు తాను చేసిన బుద్ధిమంతమైన మోసాల పాశంలో తానే చిక్కుకున్నాడు. చివరికి ఒక బీమా మోసం అతడి చీకటి కోటను కూల్చేసింది. చిన్నపిల్లల హత్యలు రుజువు కావడం 1896లో అతడికి ఉరిశిక్ష విధించారు. ఉరి వేసిన తర్వాత కూడా అతనికి గుండె ఆగటానికి 15 నిమిషాల సమయం పట్టింది. కొంతమందికి అది అతడు చేసిన పాపాల ప్రాయశ్చిత్తంగా అనిపించింది. ఈరోజు హోటల్ అక్కడ లేదు. కానీ ఆ స్థలం మీదుగా వెళ్ళిన వారు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. రాత్రివేళ గాలి నిలిచిపోతుందని, అరకులాంటి శబ్దాలు వినిపిస్తాయని, బేస్మెంట్ వైపు ఎవరు వెళ్ళరంటారని, ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది అని, కొన్ని రోజుల్లో అక్కడ క్రూరమైన కలలు వస్తున్నాయి అని అంటారు. అక్కడ మిగిలింది శరీరాలు కాదు, ఆత్మలు. గది కథ మానవ చరిత్రలో అతి భయానక నిజంగా జరిగిన ఘటన. ఇది మానవ స్వభావంతో దాగిన చీకటి రూపాన్ని బయటపెట్టింది. హోమ్స్ చనిపోయిన అతడి పాపాలు, అతడి హోటల్ గదులు తిప్పలు పడ్డ ఆత్మలు ఇప్పటికీ ఓ నిశ్శబ్ద భయంగా ఆ స్థలంలో తిరుగుతూనే ఉంటాయి.